డిఎస్సి అభ్యర్థుల తరఫున వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు సజ్జల. ఇక విద్యాశాఖ మంత్రి తప్పు ఒప్పుకొని సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సి రాసి క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఇవ్వాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. విజయవంతంగా దాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ఈ ప్రభుత్వం పెట్టిన అడ్డంకి వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారని భావిస్తున్నాం. మామూలుగా అయితే మీరందరూ ఈవేళకు పోస్టింగ్ ఆర్డర్లు తీసుకొని ఉండాలి. ఈ ప్రభుత్వం తెలిసి కావాలని చేసిన కుట్రపూరితంగా చేసిన కుంభకోణంకి బలయ్యారని నేను భావిస్తున్నాం. ఆ విషయం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు మీలో కొంతమంది ఆ రోజు కూడా వచ్చిండొచ్చు. అదే ఎక్స్ప్రెస్ చేశారు. వాస్తవం కూడా అదే అనేది ఎందుకు అనుకుంటున్నామంటే ఏ పరీక్షలు జరిగినా సిస్టంలో ఉన్న లోపం వల్ల అది నిర్వహించాల్సిన వ్యక్తులు లేదా ఉద్యోగులు అధికారుల వాళ్ళ అలక్ష్యం వల్లనో లేదా కావాలని చేసిన అవినీతికి పాల్పడి చేసిన దానిలో పేపర్ లీకులు జరుగుతుంటాయి, నిర్వహణలో లోపాలు ఉంటాయి, ట్యాబులేషన్లో లోపాలు ఉంటాయి, ఇంటర్వ్యూల్లో లోపాలు ఉంటాయి. అవి బయటకు వస్తుంటాయి. వాటి మీద ఎంక్వైరీ చేస్తుంటారు. దానికి బాధ్యులైన వాళ్ళని శిక్షిస్తుంటారు. ఈ పర్టికులర్ ఈసారి జరిగిన డిఎస్సిలో రైట్ ఫ్రమ్ అది ఏ దగ్గర నుంచి జెడ్ వరకు ప్రతిదీ ఒక కుట్రతో ముందే ప్లాన్ చేసుకొని చేసినట్టు కనిపిస్తుంది. అది ఒక వ్యక్తి ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ బయట నుంచి ఉన్న తాను పరీక్ష కేంద్రాలకు పంపడంలో పార్టిసిపేట్ చేయడము, ఆ ప్రాసెస్లో అతను దాన్ని ఉపయోగించుకున్నాడు లేదా వాడుకున్నాడు లేదా ఆ నాలెడ్జ్తో పరీక్ష రాశాడు అనడానికి టాప్ ర్యాంక్ రావడం అనేది ఒక ఇదిగా కనిపిస్తే, ఆ తర్వాత తెలిసాక అతను దాన్ని పక్కన పెట్టడంతో ప్రభుత్వమే ఒప్పుకున్నట్టు అయిపోయింది. అతనికి రిజెక్ట్ చేయడము, ఆ తర్వాత అతను కోర్టుకు వెళ్ళడం ద్వారా ఫస్ట్ టైం మాలాంటి బయట తెలిసింది. మీకు తెలిసి ఉంటుంది 1:1 ఇవన్నీ కాంప్లికేటెడ్ ఇష్యూస్, ప్రజలు కూడా అర్థమయ్యేవి కాదు. అవి స్లోగా బయటకు వచ్చేవి. రోస్టర్ విధానాలు ఏం జరిగినాయి అనేది, లేదా ఉద్యోగుల్లో వాళ్ళకు తెలిసేవి. కామన్ మ్యాన్ కూడా టక్కున కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏంటంటే ఒక వ్యక్తికి టాప్ ర్యాంక్ వచ్చింది, అతనికి రిజెక్ట్ చేశారు, లిస్టులో నుంచి తీసేశారు. అంటే ఏదో తప్పు జరిగింది అని గుర్తించినారు. భయపడి దాన్ని అధికారులు పక్కకు తీశారు. బట్ కొంతమంది చెప్పింది చూస్తే దే ట్రై టు మీట్ మినిస్టర్ను కలవడానికి అధికారులను కలిశారు, రిపీటెడ్గా కోర్టులకు వెళ్ళారు, ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళారు, అన్ని చోట్ల తిరిగారు. అయినా కూడా దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయకపోగా, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకపోగా, నువ్వు కన్నా కల్పరేట్ కాకపోతే, ఆ కాన్స్పిరసీలో పార్ట్ కాకపోతే ఇమ్మీడియట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ బయటకు వచ్చి ఏదో తప్పు జరిగింటే ఇది ఇమ్మీడియట్ ట్రాన్స్పరెంట్గా మేము ఎంక్వైరీ వేస్తున్నాం, దీంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే ఎంత వాళ్ళైనా సరే వాళ్ళను చట్టం ముందు నిలబెడతాం, శిక్షిస్తాం, మళ్ళీ న్యాయం చేస్తాం అని చెప్పాల్సిన వాడు తెరమరుగు అయిపోయి అంతా బాగా జరిగింది అని చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా, చెప్పించే ప్రయత్నం చేయడం ద్వారా అధికారులతో మరోసారి ఇక్కడ ఏదో జరిగింది అని అనుమానం వచ్చింది. కానీ వాళ్ళు కావాలని కప్పిపెడుతున్నది ఏంటంటే ఆ రోజు ఎగ్జామ్ రాసి అది పాస్ అయిన వాళ్ళ నుంచే ఈ సర్టిఫికెట్ చెక్ చేశారు తప్ప, ఈ సర్టిఫికెట్ తీసుకొని సపరేట్గా ఎగ్జామ్తో సంబంధం లేకుండా రిక్రూట్మెంట్ అయితే చేయలేదు అనే విషయం అయితే దాచిపెడతారు, అది చెప్పరు. ఎవరన్నా బయట చూస్తే అవును కదా ఆ రోజు జరిగిండొచ్చు అనుకునేట్టు దాన్ని కప్పెట్టాలని ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇంకొక చిత్రమైనది, ఖచ్చితంగా ఇది కుట్ర అని చెప్పడానికి టాప్ లెవెల్లో మేము పొలిటికల్ పార్టీ కాబట్టి నేను ముఖ్యమంత్రి అన్నట్ల ఈ రోజుకు రియాక్ట్ కాకపోవడం వల్ల అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు రేపు కాబోయే వాళ్ళ హెడ్ ఆఫ్ ది పార్టీ ఆల్మోస్ట్ అయిపోయాడు, డిఫాక్టో సీఎంగా ఈరోజు ఉన్నాడు. ఆయన కన్సర్న్ మినిస్టర్ ఈరోజు బయటకు వచ్చి ఎందుకు సమాధానం చెప్పట్లా? ఈరోజు మరీ అదే సేమ్ కార్యదర్శులను బయటకు పంపిస్తున్నాడు. వాళ్ళు సేమ్ రీజన్స్ చెప్తున్నారు. సో ఈ బుకాయింపు
లేదా దీన్ని ఇలాగే సాగి కప్పిపెట్టాలనే ప్రయత్నం ఎంతగా జరుగుతుందో దాన్ని బయటికి తీయాలనే దృఢ సంకల్పం మా పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి పూర్తి ఉంది. దాని నుంచే మీకు కంప్లీట్ మద్దతు ఏది ఎంతవరకైనా ఇస్తామని ఇప్పటికే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎంతవరకు ఇన్ ది సెన్స్ వీళ్ళు కన్నా న్యాయం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినాకైనా దాన్ని సరిదిద్దడం, ఈ తప్పు చేసిన వాళ్ళను బోన్లో నిలబెట్టడం, ఈ రెండూ చేస్తారనేది ఇప్పటికే మీకు హామీ ఇచ్చి ఉన్నారు. నేను దాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా. అండ్ ఈ ప్రాసెస్లోనే ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాల్సిన కేసు. నువ్వే దొంగ, నువ్వే పోలీసు, నువ్వే జడ్జిని ఒప్పుకోం. ఈ గవర్నమెంట్ ఆ పని చేయబోతోంది. ఇది కూడా స్పష్టంగా చెప్పారు. బహుశా దేశంలో ఇలాంటి అన్యాయమైన దారుణమైన కుంభకోణం ఎక్కడా జరిగి ఉండదు. అందులోనూ యువత జీవితాలతో ఆడుకుంటూ స్కాములు జరిగిండొచ్చు, బ్యాంకుల్లో జరిగిండొచ్చు, ఇంకోటి జరిగిండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. కానీ ఇలాంటిది ఎవరైతే భవిష్యత్తు యువతే భవిష్యత్తు అని ఒక పక్క పైకి మాట్లాడుతూ ఆ యువత జీవితాలతోనే చెలగాటమాడడం ఎవరు? మీ తలరాతలు మారుస్తామని తప్పుడు హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు, అది ఎవరైనా సరే రాజకీయ పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ అట్లా చేయడాన్ని అయితే టాలరేట్ చేయడానికి వీల్లేదు. ఈ విషయంలో మీకు పూర్తి సపోర్టు అన్ని రకాలుగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.